హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏ జిల్లాలో ఉండనుంది, రానున్నటువంటి 24 గంటల్లో ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అత్యధికంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తాయి. కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు 2 రోజుల పాటు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గట్కేసర్, ఆదిబట్ల, మణికొండ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనకి ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు జూలై 19వ తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అత్యధికంగా నగర ప్రాంతం హైదరాబాద్ లో దాదాపుగా మనకి 18 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.